సందర్భాలు కూడా ఉన్నాయి. లేదు పెంచి పెద్ద చేసి పెళ్లి చేస్తే ఆ పెళ్లికి అప్పులు చేసి మళ్ళీ ఆ బాకీలు కట్టడానికి రోడ్డు మీద పడ్డారు. ఎందుకో పేద కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లి చేయడానికి సాయం చేయాలనే ఆలోచన ఎందుకు రాలే? అట్టనే అధ్యక్ష, వ్యవసాయం అంటే దండుగానే పరిస్థితికి వచ్చింది. 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న రైతు కూడా కూలీగా మారాల్సిన దుస్థితి. హైదరాబాద్లో వాచ్మెన్లుగా సెక్యూరిటీ గార్డులుగా స్థిరపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే కరెంటు ఉండదు. కరెంట్ అరకొర వస్తే ఎండాకాలం మోటార్లు కాలిపోడు, ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోడు, మళ్ళీ అవి రిపేర్ చేసుకోవడానికి మళ్ళీ ఖర్చు పెట్టాలి రైతు. పంట లాస్దాక చివరికి చేతికి వస్తుందా లేదా డౌటు. ఉన్న చెరువులన్నీ ధ్వంసమైపోయి చెరువులలో నీళ్ళు లేక బోర్లు ఎండిపోడు, ప్రాజెక్టులు లేక సాగునీరు లేదు. ఎట్లా చేయాలి అధ్యక్ష వ్యవసాయం? ఏం కావాలి రైతు బతుకు? ఎందుకు ఆలోచన జరగలేదు ఇన్ని రోజులు? అట్లాగే అధ్యక్ష, కరెంటు ఎప్పుడు వస్తుండనో తెలియదు, ఎప్పుడు పోతుండనో తెలియదు. ఇవాళ రైతులకు కరెంటు లేక పంట పొలాలకు నీళ్ళు ఇచ్చుకునే పరిస్థితి లేకుండే, చివరికి పిల్లలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే సమ్మర్లో కరెంటు ఉండదు. 6 గంటలు 7 గంటలు 8 గంటలు వస్తే ఎక్కువ. బిజినెస్ మెన్లకు షాపులలో కరెంట్ లేకపోతే, షాపులు మాల్స్లో కరెంట్ లేకపోతే జనరేటర్లు ఇన్వర్టర్ల మీద ఆధారపడి చేసుకోవాలి. ఇండస్ట్రీస్కు పవర్ హాలిడేస్ ఇచ్చారు అధ్యక్ష కరెంట్ లేక. కార్మికులు రోడ్డున పడ్డరు, ప్రొడక్షన్ తగ్గిపోయింది, ఆదాయం కుంటిపడిపోయింది. ఎందుకు జరగాలి ఆలోచన? కరెంట్ ఇవ్వాలి, కరెంటు రావాలి, తేవాలి అని. అట్లనే అధ్యక్ష, గవర్నమెంట్ స్కూళ్ళకు పంపుదామంటే భయం. అక్కడ చదువు చెప్పరని, అక్కడికి పోతే చదువు రాదని, ప్రైవేటు స్కూళ్ళకు పంపించే స్తోమత లేని వాళ్ళనే గవర్నమెంట్ స్కూళ్ళకు పంపిస్తారని ఒక అపవాదు. అటువంటి అభిప్రాయం ఈ సమాజంలో వచ్చింది. 1,25,000 మంది టీచర్లకు కోట్ల జీతాలు ఇస్తూ ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు మూసుకోవాల్సిన దుస్థితి. ఎందుకు అధ్యక్ష? అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్స్, అక్కడ పోదామంటే భయం. మందులు దొరకవనో, అక్కడ ట్రీట్మెంటే జరగదని, పరీక్షలు చేయరని పోవడం మానేసిరు ప్రజలు. ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ఖర్చు పెట్టుకోవాలి, ఇల్లు గుల్ల చేసుకున్నారు. ఎందుకు అవి బాగు చేసుకోవాలని ఆలోచన రాలేదు? అట్టనే అధ్యక్ష, కేసీఆర్ రాకుంటే మొదలు, దానికన్నా మొదలు హైదరాబాద్ అంటే మత కొల్లాలు, ఇక్కడ కమ్యూనల్ రైట్స్ జరుగుతాయి, గూండాలు, మాఫియాలు, కబ్జాలు. హైదరాబాద్ అంటే అది అర్థం. ఎందుకు ఉండాలి అధ్యక్ష అట్లా? ఎందుకు ఆలోచన జరగలేదు? అధ్యక్ష, టీఆర్ఎస్ ప్రభుత్వం రాకుండా మొదలు, కేసీఆర్ రాకుండా మొదలు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా పేకాట క్లబ్లు ఉంటుండే, గుడుంబ ఏరులై పారుతుండే, ధ్వంసమైన ఈ కుటుంబాల జీవితాలు. ఎందుకు వాటిని నివారించలేకపోయినరు? అట్లాగే అధ్యక్ష, ఎక్కడ చూసినా నకిలీలు, కల్తీలు, నకిలీ సర్టిఫికేట్లు, నకిలీ స్టాంప్ పేపర్లు, కల్తీ విత్తనాలు, కల్తీ మందులు, కల్తీ కారం. ఎందుకు వాటిని నిరోధించలేకపోయినారు అధ్యక్ష? అధ్యక్ష, ఇట్లా నేను ఇప్పటి మట్టుకు చెప్పిన ఈ రంగాలే కాదు, ఏ రంగంలో చూసినా పని జరగలే అధ్యక్ష. ప్రజలను కేంద్ర బిందువుగా పెట్టుకొని పరిపాలన సాగలే. కాబట్టే ఈ నిర్లక్ష్యం జరిగింది. ఇలా దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు, ఇటువంటి సమస్యలకు
శాశ్వత పరిష్కారం చూపేయడానికి కేసీఆర్ గారు గత 4.5 సంవత్సరాల కాలంలో ప్రయత్నం చేసిండ్రు అని చెప్పి నేను భావిస్తా ఉన్నా అధ్యక్ష. కేసీఆర్ గారు ప్రజలు కేంద్రంగా ఆలోచించారు, ప్రజలు కేంద్రంగానే పరిపాలన చేసిండ్రు. పేద ప్రజలు, రైతులు వారికి 2 కన్నుల అధ్యక్ష. నేను వారికి దగ్గరగా పనిచేసే అదృష్టం నాకు ఆ భగవంతుడు ఇచ్చేయండి. వారి ఆలోచన ఎప్పుడు కూడా పేద ప్రజలకు ఎట్లా లాభం చేయాలి, రైతులకు ఎట్లా లాభం జరగాలి, ఈ 2 ఎక్కువగా ఆలోచిస్తుంటారు అధ్యక్ష. పేద ప్రజల్ని, రైతుల్ని వారు 2 కళ్ళగా చూసుకున్నారు. కాబట్టే వారు వారి సమస్యలకు పరిష్కారం కనుగొనాలన్న తాపత్రయం ఉన్నది. కాబట్టే వాటి ఫలితంగానే ఇవాళ తెలంగాణలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అనేక పథకాల రూపంలో ఇవాళ జరిగినాయి అధ్యక్ష. గత 4.5 సంవత్సరాల కాలంలో పేదల కోసం అధ్యక్ష ఈశ్వర్ గారు కూడా చెప్పారు. నేను డీప్గా పోకుండా పేదల కోసం ఆసరా పెన్షన్ల అధ్యక్ష ముందు 200 రూపాయలు ఉంటే ఇవాళ 1000 రూపాయలు చేసుకొని దాదాపు 45 లక్షల మందికి ఇవాళ ఆసరా పెన్షన్లు 1000-1500. వృద్ధులకు, బీడీ కార్మికులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు, చేనేత కార్మికులకు, కలుగీత కార్మికులకు ఇట్లా 45 లక్షల మందిని ఆదుకునే ప్రయత్నం ఇవాళ జరిగింది అధ్యక్ష. ఆకలి చావులు లేవు అధ్యక్ష. ఇవాళ వృద్ధులు ఆనందంగా ఉన్నారు. కేసీఆర్ని నా పెద్ద కొడుకు అన్నారు. దీవెనలు ఇచ్చారు అధ్యక్ష మొన్న. ఆ దీవెనలు కూడా మొన్న ఫలితం కనిపించినాయి. వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, అక్కా చెల్లెలు కేసీఆర్ నా అన్న అంటున్నారు అధ్యక్ష. వారి దీవెనలు కూడా మొన్న వచ్చినాయి. మొన్న ఎలక్షన్లలో ఆ దీవెనలు ఫలించినాయి అధ్యక్ష. అట్లనే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద పేదింట్లో పెళ్ళైతే ఇవాళ 1,00,000 రూపాయలు ఇవాళ పంపిస్తూ ఉన్నాడు కేసీఆర్ అధ్యక్ష. ఇవాళ ఒక ధైర్యం, భరోసా ఇవాళ పేద కుటుంబంలో. ఇవాళ ఆడపిల్లల్ని చంపుకోవట్లేదు అధ్యక్ష, అమ్ముకోవట్లేదు అధ్యక్ష. ఇవాళ ఒక ధైర్యం, ఆడబిడ్డ పుడితే పుట్టింది, పెళ్ళైతే చేస్తలే కేసీఆర్ 1,00,000 రూపాయలు పంపిస్తా కదా, చిన్నగానో పెద్దగానో పెళ్ళైతుంది కదా అన్న ఒక భరోసా ఇవాళ పేద కుటుంబంలో వచ్చింది అధ్యక్ష. ఇంతకుముందు జరగలే ఈ పని అధ్యక్ష. అట్లనే ఆ అమ్మాయి మళ్ళీ డెలివరీ వస్తే, తల్లిగారింటికి వస్తే మళ్ళా ఖర్చులు. గవర్నమెంట్ హాస్పిటల్కి పోలేరు, భయం. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఖర్చు 30,000, 40,000, 50,000. ఆదుకోవాలి ఆ కుటుంబాన్ని అని ఆలోచన చేసింది కేసీఆర్. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ని కూడా మంచిగా చేసుకున్నాం అధ్యక్ష. ఇవాళ మన కళ్ళతో ఎవరైనా చూసుకోవచ్చు. ఇవాళ 102 వెహికల్ పెట్టి నొప్పులతో ఆడబిడ్డ ఉంటే తీసుకుపోయి ఇవాళ జాయిన్ చేసి ఫ్రీగా డెలివరీ చేసి మళ్ళీ వాళ్ళు ఒక 3 నెలలు డెలివరీ కంటే మొదలు 3 నెలలు డెలివరీ తర్వాత మంచిగా రెస్ట్ తీసుకోవాలని చెప్పి ఆడబిడ్డ పుడితే 12,000, మగపిల్లాడు పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే ఇంకో 1000 ఇన్సెంటివ్ ఇచ్చి 13,000 రూపాయలు ఇచ్చి 2,000 రూపాయలతో ఒక 16 రకాల కలిగిన కుటుంబంలో ఎట్లయితే నా కొడుకుకో నా బిడ్డకో నేను కొనిస్తానో చిన్నపిల్లలకు 16 రకాల వస్తువులు కొని ఒక కేసీఆర్ కిట్ అని సుట్ కేసులు పెట్టి వాళ్ళ ఇంటికి పంపిస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రజలు ఇది అనుభవిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 5 లక్షల కుటుంబాలు ఇవాళ కేసీఆర్ కిట్ని అవైల్ చేసుకున్నాయి అధ్యక్ష. 5 లక్షల మంది కళ్యాణ లక్ష్మి పథకాన్ని అవైల్ చేసుకున్నారు అధ్యక్ష. ఇట్లా మళ్ళీ వాళ్ళ పౌష్టికాహారం, అంగన్వాడీలో బ్రహ్మాండమైన పౌష్టికాహారం పెట్టబడతా ఉన్నది. ఇవాళ పిల్లలు పెద్దగా స్కూల్లోకి పోతే, పేద పిల్లలు పెద్దగా స్కూల్లోకి పోతే, గవర్నమెంట్ స్కూల్ హాస్టల్లోకి పోతే వారికి సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం పెట్టి ఇవాళ చదివిపించడం జరుగుతూ ఉన్నది. అట్లా దాదాపు 20 లక్షల మంది పిల్లలకు కడుపు నిండా సన్న బియ్యంతో, కలిగిన కుటుంబంలో ఏ అన్నం అయితే తింటారో ఆ అన్నంతో కడుపు నిండా పెట్టి వాళ్ళు చదివిపించడం జరుగుతూ ఉన్నది అధ్యక్ష. పేద పిల్లలకు మంచి విద్య రావాలి. ఇంతకుముందు చెప్పుకున్నాం, గవర్నమెంట్ స్కూళ్ళకు అంటే ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కట్టలేని, స్తోమత లేని వాడు గవర్నమెంట్ స్కూల్లోకి పంపిస్తారో నాకు అపవాది వాళ్ళ సమాజంలో వచ్చింది. అది పోవాలన్న ఉద్దేశంతో ఇవాళ కేసీఆర్ గారు ఒకటేసారి 542 రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. దాంట్లో ఇప్పుడు దాదాపు
3 లక్షల మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. ఒక్కొక్క స్టూడెంట్ మీద 1,00,000 నుంచి 1,25,000 రూపాయలు ఖర్చు చేసి కలిగిన కుటుంబంలో పిల్లగాడికి మంచి ప్రైవేట్ కాన్వెంట్ స్కూల్లో ఏ విద్యనైతే వస్తుందో ఇంగ్లీష్ మీడియంలో పుస్తకాలు ఫ్రీగా ఇచ్చి మంచి భోజనం పెట్టి దుస్తులు ఇచ్చి అన్ని రకాలుగా సదుపాయాలు చేసి ఒక మంచి జనరేషన్ని బిల్టప్ చేయాలి. పేదవాళ్ళని కూడా రూరల్ గ్రామీణ ప్రాంతంలో నుంచి కూడా మంచి జనరేషన్ పైకి రావాలని ఏటా 3 లక్షల మంది అధ్యక్ష ఓవర్ ద పీరియడ్ ఒక 10 సంవత్సరాల తర్వాత ఎన్ని లక్షల మంది ఎలిజిబుల్ మంచి తెలివి సంపాదించుకున్న పిల్లలు బయటకు వస్తారో ఒక్కసారి ఆలోచించండి. ఇట్లా పేద పిల్లలకు మంచి చదువు రావాలన్న ఉద్దేశంతో ఇవాళ గ్లోబల్లో ఎక్కడికి పోయినా కాంపిటీషన్లో వాళ్ళు తట్టుకోగలగాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అయ్యే వాళ్ళకు కూడా జాబ్స్ రావాలి, వాళ్ళు నిలదొక్కోవాలి, వాళ్ళకు కూడా మంచి విద్య రావాలి అన్న ఉద్దేశంతో ఇవాళ ఈ గొప్ప కార్యక్రమం పేద పిల్లల కోసం ఇవాళ తీసుకోవడం జరిగింది. అధ్యక్ష, ఇవాళ ప్రజా వైద్యంలో హాస్పిటల్స్ అన్ని మంచిగా చేసుకున్నాం. డయాలసిస్ సెంటర్స్ మంచిగా చేసి 40 డయాలసిస్ సెంటర్లు కొత్తగా ఏర్పాటు చేశారు డిస్ట్రిక్ట్ లెవెల్లో, జోనల్ లెవెల్లో. అట్లనే డయాగ్నోస్టిక్ సెంటర్స్ కూడా కొత్తగా ఏర్పాటు జరిగినాయి. ఇవాళ పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్కి పోయి ఖర్చుల బారిన పడితే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విరివిగా గత ప్రభుత్వాలు సంవత్సరానికో నెలకో అప్పుడో ఇప్పుడో కొన్ని ఇస్తే ఇవాళ విరివిగా CMRF చెక్కులు ఇవాళ ఇవ్వబడతా ఉన్నాయి. ఏ గ్రామానికి పోయినా మా నియోజకవర్గంలో అధ్యక్ష ఇవాళ ఇక్కడ ఉన్న అందరు ఎమ్మెల్యేలకు కూడా పేరు వచ్చింది అంటే ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆసుపత్రుల ఖర్చుల బిల్లులు ఇప్పించడం మూలంగా వచ్చిందని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను అధ్యక్ష. నేనే నా నియోజకవర్గంలో 4 సంవత్సరాల కాలంలో దాదాపు 7-8 కోట్ల రూపాయలు ఇవాళ పేదలకు హాస్పిటల్ ఖర్చులు ఇప్పించడం జరిగింది. అట్లా ఆ రకమైన సహాయం ఇవాళ పేదలకు అందుతూ ఉన్నది. అట్లాగే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు కొత్తగా కార్యక్రమం పెట్టిన కంటి వెలుగు, కంటి చూపుతోటి బాధపడుతున్న ఎందరో గ్రామీణ ప్రాంతాల వాళ్ళు టెస్ట్ కూడా చేయించుకోలేరు. ఎందుకంటే స్పెషలిస్టులు, ఐ స్పెషలిస్టులు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటారు, అక్కడ తోలుకుపోయేవారు ఉండరు, వాళ్ళని అక్కడ తీసుకెళ్లేవారు ఉండరు, వాళ్ళు పోలేరు, వాళ్ళే మదన పడుతూ ఉంటారు చూపు బాధతో, కంటి చూపు బాధతో అని చెప్పి వైద్య బృందాలని గ్రామాల్లోకే పంపించి క్యాంప్స్ ఏర్పాటు చేసి వాళ్ళ ఫ్రీగా కంటి వెలుగు కార్యక్రమం కింద ఐ టెస్టులు చేసి ఇవాళ అవసరం ఉన్న వాళ్ళ కళ్ళద్దాలు శస్త్రచికిత్సలు కూడా చేయడం జరుగుతూ ఉన్నది. నంబర్ మీరు చెప్తే దాదాపు ఇప్పటికే 1,30,00,000 మందికి కంటి చూపు పరీక్షలు చేయబడినాయి అధ్యక్ష. దాంట్లో దాదాపు 25 లక్షల మందికి కంటి అద్దాలు శస్త్రచికిత్సలు చేయబడినాయి. పేదలకు ఈ రకంగా సాయం అందుతూ ఉన్నది ఈ ప్రభుత్వంలో. అట్లాగే అధ్యక్ష, ఇంతకుముందు చెప్పిన మంచినీటి సమస్యకు ఎవరు ఆలోచించలేని ఇవాళ కేసీఆర్ గారు ఆలోచన చేసి 20 సంవత్సరాలలో చేసే పనిని కేవలం వారు 4 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తూ ఉన్నారు. ఇవాళ కృష్ణా గోదావరి నదీ జలాల్ని శుద్ధి చేసి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి నల్లాబెట్టి నీళ్ళు ఇవ్వాలి, మంచినీళ్ళు ఇవ్వాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమం ఇవాళ దాదాపు పూర్తి కావస్తా ఉన్నది. దాదాపు 23,968 గ్రామాల్లో 66 మున్సిపాలిటీల్లో ఉంటే 18,612 గ్రామాలకు ఆ మొత్తం 23,968 గ్రామాలకు బల్క్ వాటర్ ఇవ్వడం జరిగింది. గ్రామాలు నీళ్లు చేరినాయి. 66 మున్సిపాలిటీల్లో 56 మున్సిపాలిటీలకు నీళ్లు చేరినాయి. 18,612 గ్రామాల్లో నల్లా ద్వారా కూడా మంచినీళ్ళు ఇవ్వబడుతున్నామని చెప్పి సంతోషంగా మనం చేస్తా ఉన్న అధ్యక్ష. వచ్చే ఏప్రిల్ నాటికి ప్రతి ఇంటికి నల్లాబెట్టి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆడబిడ్డే మంచినీటి కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఇటువంటి గొప్ప నోబుల్ కార్యక్రమాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు అని చెప్పి మనం చేస్తా ఉన్నా. అట్లనే అధ్యక్ష, 24 గంటల కరెంటు. నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. మిషన్ భగీరథ దాంట్లో ఇది 20 సంవత్సరాలు చేసే పని 4 సంవత్సరాల్లో చేసిన ముఖ్యమంత్రి గారు అని చెప్పిన ఇది నిజం అధ్యక్ష. మేము కొత్తలో మిషన్ భగీరథ కార్యక్రమం స్టార్ట్ చేసేటప్పుడు స్టడీ టూర్ కింద ముఖ్యమంత్రి గారు మమ్మల్ని గుజరాత్ పంపించారు. అక్కడ ఏదో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఉందట, పోయి చూసిరండి అని చెప్పి కేటీఆర్ గారు ఆ బృందానికి నాయకత్వం వహిస్తే నేను కూడా ఆ బృందంలో ఒక సభ్యుడిగా పోయినా. అక్కడేమో
మన రాష్ట్రంలో ఉన్న దాంట్లో 40% కెపాసిటీ ఆ వాల్యూమ్ వాళ్ళది ఆ కార్యక్రమం. కానీ వాళ్ళు స్ట్రీట్లో పెట్టారు అధ్యక్ష, ఇంటింటికి నల్లా తీసుకుపోయి పెట్టలేదు. నర్మదా కెనాల్ నుంచి తీసుకొచ్చి ప్రతి స్ట్రీట్లో మొదలు పెట్టారు నల్లా. అయితే వాళ్ళు ప్రజెంటేషన్ ఇచ్చారు, అక్కడ గుప్తా గారు అని చెప్పి ఆ ప్రాజెక్టుకి హెడ్. ప్రజెంటేషన్ అంతా ఇచ్చిన తర్వాత చూసిన తర్వాత కేటీఆర్ గారు వారితో అన్నారు, అవర్ సీఎం వాంట్స్ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ విత్ ఇన్ 4 years అండి అన్నారు. అంటే ఆయన గట్టిగా నవ్వారు అధ్యక్ష. విత్ ఇన్ 4 years యూ మీన్ టు సే అన్నారు. ఎస్, విత్ ఇన్ 4 years అన్నారు ఈయన. అంటే అప్పటికి మేము 6 నెలలు అయిపోయింది మనం ఎన్నికై. అంటే ఆయన గట్టిగా నవ్వేసి, సి అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మోడీజీ we took it to complete about 12 years and you are over ambitious, you wanted to complete in 4 years అని చెప్పి గట్టిగా నవ్వేశాడు అధ్యక్ష. మేము తిరిగి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఈ విషయం నేను చెప్పిన, భయమైంది మాకు, నిజంగా మాకు తెలియదు దాని గురించి. చెప్తే ఆయన చాలా హుందాగా 4 సంవత్సరాల తర్వాత కంప్లీట్ చేసి ఆయన్నే పిలుద్దాంలే ఈ ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్కి అన్నారు ఆయన. అనుకున్నట్టు ఇవాళ జరుగుతూ ఉన్నది అధ్యక్ష. 4 సంవత్సరాలు ఇంకో 2-3 నెలల్లో కంప్లీట్ కాబోతా ఉన్నది. అట్లనే అధ్యక్ష కరెంటు విషయం కూడా ఇది ఒక అద్భుతం అధ్యక్ష, ఎవరు నమ్మలే. ఆ రోజు అక్కడ కూర్చున్న నాయకులు కూడా హేళన చేసిరు, మీరు 24 గంటల కరెంట్ ఇస్తారా, ఎట్లా ఇస్తారో అని నవ్వారు అధ్యక్ష. కానీ ఇవాళ జరుగుతూ ఉన్నది అధ్యక్ష, ఇది నిజం, సత్యం. ఇవాళ ఇది ఊరికి రాలే అధ్యక్ష, దీని వెనకాల ముఖ్యమంత్రి గారి కఠోర శ్రమ ఉన్నది. నేను దగ్గర నుండి చూస్తూ ఉన్నా అధ్యక్ష. కొత్తలో గవర్నమెంట్ వచ్చిన కొత్తలో 1 సంవత్సరన్నర కాలం పాటు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఎవ్రీ డే ఒక నియమం పెట్టుకున్నారు అధ్యక్ష. అన్నం ముట్టే మొదలు దానికంటే మొదలే సిఎండి ప్రభాకర్ రావు గారు ఫోన్ చేసేవారు అధ్యక్ష. ఫోన్ చేసి అన్నం టేబుల్ ముందు వచ్చేది, రాగానే ఫోన్ తీసుకునేది అధ్యక్ష. చేసి ప్రభాకర్ రావు గారు ఇవాళ ఎంత డిమాండ్ ఉంటుంది మనది, మనకెంత అవైలబుల్ ఉన్నది పవర్, దాని గురించి అడిగి ఎక్కడి నుంచి కొనొచ్చు, ఎంత కొనొచ్చు, ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ తెలుసుకొని ఎంత షార్ట్ ఫాల్ ఉంటుంది, ఎట్లా అకామిడేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఆయనకు సూచనలు ఇచ్చి, కొత్తగా థర్మల్ పవర్ ప్లాంట్స్లో జరుగుతున్న పని ఏంది, ఎప్పటికల్లా కంప్లీట్ అవుతుంది, ఏ బాయిలర్ ఏమున్నది, ఇవన్నీ కూడా ప్లాంట్ వైజ్ ఆయన రివ్యూ చేసి అన్ని విషయాలు అడిగి ఫోన్ పెట్టేసి అప్పుడు భోజనం ముట్టేది అధ్యక్ష. 1.5 years అదే పని చేసిరు అధ్యక్ష. ఆ కఠోర శ్రమ ఫలితం ఇవాళ తెలంగాణ వెలుగులు జిల్లుతున్నది అధ్యక్ష, వెలిగిపోతా ఉన్నది ఇవాళ తెలంగాణ. ఊరికి రాలే అధ్యక్ష 24 గంటల కరెంట్. అట్లాగే అధ్యక్ష ఇవాళ మనిషి కేంద్రంగా పనులు జరుగుతున్నాయి, ప్రజలు కేంద్రంగా పనులు జరుగుతున్నాయి. కాబట్టి ఇవాళ ఇంకొక ఆలోచన, గొప్ప ఆలోచన ముఖ్యమంత్రి గారు చేశారు. గ్రామీణ ఆర్థిక పరిపుష్టి జరగాలి. గ్రామీణ ఆర్థిక పరిపుష్టి ఎవరైతే కులవృత్తుల వారు ఉంటారో వారి కులవృత్తి చేసుకునేందుకు మనం ఏమైనా సాయం చేయగలిగితే, వారు కులవృత్తుల్లో ఆర్థికంగా వాళ్ళ సంపాదన పెరిగితే ఆటోమేటిక్ అదే గ్రామీణ ఆర్థిక పరిపుష్టి జరుగుతుంది అని చెప్పి ఆయన చెప్పి, ఎందుకంటే గాంధీజీ గారు కూడా అదే చెప్పారు అధ్యక్ష. గ్రామీణ ఆర్థిక పరిపుష్టి జరగాలి, అదే గాంధీజీ సిద్ధాంతం అని చెప్పి ఇవాళ గొల్ల కుర్మలకు వాళ్ళ కులవృత్తి చేసుకుంటారు, వాళ్ళే చేసుకోగలుగుతారు. కాబట్టి 3.5 లక్షల గొల్ల కుర్మ కుటుంబాలకు ఇప్పటికే 75 లక్షల గొర్రెలు వారికి సబ్సిడీ మీద పంచడం జరిగింది అధ్యక్ష. ఆ 75 లక్షలు పోయి ఇవాళ 1,10,00,000 గొర్రెలు అయినాయి అధ్యక్ష. రోజు రోజుకు వాళ్ళ సంపద పెరుగుతూ ఉన్నది, తద్వారా గ్రామీణ ఆర్థిక పరిపుష్టి జరుగుతూ ఉన్నది అధ్యక్ష. అట్లనే మత్స్య కార్మికులకు వాటర్ బాడీస్ ఈ తెలంగాణలో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని చెరువులు, అన్ని ప్రాజెక్టులు అన్నిట్లో కూడా చేపలు ఫ్రీగా దాంట్లో వేసి మళ్ళీ ఆ పంట చేతికి వచ్చిన తర్వాత మత్స్యకారులు వాళ్ళు తీసుకొని వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు కూడా ఆర్థికంగా ఎదిగిన అధ్యక్ష. అట్లనే కల్లు గీత కార్మికులకు కూడా తాటి చెట్లు, కళ్ళు చెట్లు కూడా విరివిగా పెంచే ఏర్పాటు ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దాంతోపాటు కళ్ళు రకం మాఫీ కూడా ముఖ్యమంత్రి గారు చేసిండ్రు. ఇవాళ అది కూడా చాలా చెట్టు రకం మాఫీ కూడా ముఖ్యమంత్రి గారు చేశారు. అది కూడా ఇవాళ చాలా లాభమైంది కళ్ళు గీత కార్మికులకి.
ఇట్లా ఆ వృత్తిని వాళ్ళు ఆర్థికంగా పెరిగే విధంగా రజకులకు, నాయి బ్రాహ్మణులకు, చేనేత కార్మికులకు కూడా అనేక రకాల కార్యక్రమం వాళ్ళు తీసుకుంటా వస్తున్నారు. ఇలా వెనుకబడిన వర్గాలు వాళ్ళ కులవృత్తుల ఆర్థికంగా వారు మెరుగుపడే విధంగా చేసి గ్రామీణ ఆర్థిక పరిపుష్టి చేయాలన్న ఆలోచన ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నారు. గ్రామీణ ఆర్థిక పరిపుష్టి, జీడిపి గ్రోత్ కూడా మనిషి ఎదుగుతూనే, ప్రజలుగా పెరుగుతూనే జరుగుతుందని గట్టిగా నమ్మే ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. అట్లానే అందుకే అధ్యక్ష మొన్నటి ఎన్నికల్లో ఈ వర్గాలన్నీ కూడా కేసీఆర్ గారితో ఉన్నాయి. అది మనకు తెలిసింది. ఇక్కడ వాళ్ళు కళ్ళారా వాళ్ళు అనుభవించారు, ఆ ఫలాలు వాళ్ళు అనుభవించారు కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు వెంబట వాళ్ళు ఉన్నారు. అధ్యక్ష అట్లనే ఇక రైతుల కోసం ఇవన్నీ మీకు తెలియని కావు, అన్నీ మీ ఆధ్వర్యంలోనే జరిగినాయి. రైతుల కోసం ఇవాళ ఇంతకుముందే చెప్పుకున్నాం, కరెంట్ 24 గంటల కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం. బ్రహ్మాండంగా ఇవాళ రైతు హ్యాపీగా ఉన్నాడు. కొద్దిగా సమయం ఇవ్వాలి అధ్యక్ష దయచేసి నాకు. మొన్న ఎన్నికల్లో కొద్దిగా సార్ మొన్న ఎన్నికల్లో అధ్యక్ష నేను ఎన్నికల క్యాన్వాసింగ్లో ఉన్నప్పుడు నాకు ఆంధ్ర మిత్రుడు మా ఊరికి వచ్చిండు అధ్యక్ష. నాకు కొద్దిగా ఆర్థికంగా సహాయం చేద్దామని వచ్చాడు అధ్యక్ష. నా మిత్రుడు చిలకార మిత్రుడు వచ్చి పర్వాలేదు అయితే అడిగాడు అధ్యక్ష, ఎట్లా ఉందండి మీ ఎలక్షన్, ఎట్లా ఉంది, బాగుందా అని అన్నాడు అధ్యక్ష. బాగానే ఉంది, ప్రజలు కేసీఆర్ వైపు ఉన్నారు, రైతులు కేసీఆర్ వైపు ఉన్నారు అని చెప్పిన అధ్యక్ష. ఆయన ఒకటే మాట అన్నాడు అధ్యక్ష, 24 గంటల కరెంటు, ఫ్రీ కరెంటు ఒక్కటి చాలండి రైతులు కేసీఆర్కి ఓటేయటానికి అన్నాడు అధ్యక్ష. అదే జరిగింది అధ్యక్ష ఇవాళ. అట్లాగే రైతుకి ఏం కావాలి అధ్యక్ష, తమ తెలుసు, కరెంటు కావాలి, నీళ్లు కావాలి, విత్తనాలు, ఎరువులు కావాలి అధ్యక్ష. అక్కడే మనకు ప్రాబ్లం ఉంది. అవి ఒకటిగా సాల్వ్ చేసుకుంటా పోయింది కేసీఆర్. ఇవాళ నీళ్లు కావాలంటే మనకున్న మైనర్ ఇరిగేషన్ సిస్టమ్, చెరువుల్ని బాగా చేసుకున్నాం అధ్యక్ష. ఇంకా కొన్ని చేసుకునేవి ఉన్నాయి. అట్టనే విత్తనాలు కూడా 4 లక్షల గోడౌన్ల కెపాసిటీ ఉంటాయి రాష్ట్రంలో, 17 లక్షలకు పెంచుకున్నారు అధ్యక్ష గోడౌన్ల కెపాసిటీ. పెంచుకొని అన్ సీజన్లో ఎరువులు తీసుకొచ్చి స్టాక్ చేసుకొని ఇవాళ సీజన్లో రైతులకు చెప్పులు పెట్టి, క్యూలో చెప్పులు పెట్టే అవసరం లేకుండా ఇవాళ రైతులకు ఫ్రీగా ఎరువులు దొరుకుతూ ఉన్నాయి అధ్యక్ష. అట్టనే ఇంకా సాగునీరు రావాలి ప్రాజెక్టుల ద్వారా. ఇవాళ కంకణం కట్టుకున్నారు కేసీఆర్. ఎట్టి పరిస్థితుల్లో కృష్ణా, గోదావరి నదీ జలాన్ని ఉపయోగించుకోవాలి, మన హక్కు వాటాన్ని మనం ఉపయోగించుకోవాలి అని చెప్పి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామ, అట్లనే ఎస్ఆర్ఎస్పి పునర్జీవం, ఇలాంటి చాలా ప్రాజెక్టులు ఇవాళ మొదలుపెట్టారు అధ్యక్ష. ఆన్గోయింగ్ ప్రాజెక్టులు కూడా అన్ని కంప్లీట్ చేసుకొని కొత్తగా 12 లక్షల ఎకరాలకు ఇవాళ సాగునీరు ఇచ్చారు అధ్యక్ష. మహబూబ్నగర్ జిల్లాలో చెరువులు నింపితే ఇవాళ దాని ఫలితం ఇవాళ మొన్న 14 సీట్లలో 13 సీట్లు కేసీఆర్ కట్టబెట్టిరు అధ్యక్ష. మహబూబ్నగర్ జిల్లాల ప్రజలు ఇవాళ జరుగుతూ ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇవాళ ఒక టూరిజం స్పాట్ అయింది అధ్యక్ష. ప్రజలు తండోపతండలుగా పోయి చూస్తూ ఉన్నారు. దేశంలో అన్ని రంగాల ప్రముఖులు వచ్చి ప్రశంసిస్తూ ఉన్నారు. ఇవాళ 77,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ రంగం మీద కేసీఆర్ ఖర్చు పెట్టిరు అధ్యక్ష. 4.5 సంవత్సరాల కాలంలో 1 కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని చెప్పి ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా గమనిస్తున్నారు అధ్యక్ష ప్రజలు, రైతులు కూడా ఇవి గమనించారు. ఇంతకుముందు చెప్పారు మా ఈశ్వర్ గారు, ఈ ప్రాజెక్టును ఆపాలని ప్రయత్నం, కేసులు వేసిరు. కానీ కేసీఆర్ నిబద్ధత ముందు ఈ కేసులు కూడా ఏం పనిచేయలే అధ్యక్ష. అన్నీ కూడా పోయినాయి. ఇవాళ అన్ని క్లియరెన్స్లు వచ్చినాయి, పనులు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఆ భగవంతుడు కేసీఆర్ వైపు ఉన్నాడు అధ్యక్ష. అట్లే అధ్యక్ష ఇంకా కరెంటు, నీరు, ఎరువులు కాకుండా ఇంకా రైతుకు చేయాలన్న ఉద్దేశంతో, రైతుకు పెట్టుబడి కోసం వాడు బాకీలు చేస్తాడు, పెట్టుబడి సాయం కూడా చేయాలన్న ఉద్దేశంతో రైతు బంధు పథకం మీ ఆధ్వర్యంలోనే జరిగింది అధ్యక్ష. బ్రహ్మాండంగా ఎకరానికి 4,000, 2 పంటలకు ఎకరానికి 8,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని చెప్పి 10,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతులకు సహాయం చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇప్పటికే దాదాపుగా దేశం మొత్తం మీద ఎక్కడా లేదు అధ్యక్ష ఇటువంటి కార్యక్రమం. ఇవాళ మొత్తం దేశం అనుకరిస్తూ ఉన్నది. ఇవాళ పశ్చిమ బంగాల్లో ఇస్తామంటున్నారు, ఒరిస్సాలో ఇస్తామంటున్నారు. ఏకంగా మోడీ గారే దేశం మొత్తం కూడా ఇద్దామా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు, వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమం ఇవాళ రైతును ఆదుకునే కార్యక్రమం. అన్నాజరే గారు కూడా వారు కూడా నిన్న పొగిడిపోయారు. తప్పదు, అందరూ పొగడాల్సింది, అందరూ అనుసరించాల్సిందే. అటువంటి పథకం అధ్యక్ష ఇది.
రైతు బీమా దీంతో పాటు ఎట్లా మరణించినా సరే రైతుకు ఒక కుటుంబ పెద్ద పోతే రైతు కుటుంబం రోడ్డున పడద్దు అని చెప్పి 5 లక్షల రూపాయల బీమా ఇవాళ రైతు బీమా పథకం గవర్నమెంటే ప్రీమియం కట్టి మీ చేయిల మీదుగానే ఇవన్నీ జరిగినాయి అధ్యక్ష. ఇవాళ 5,670